स्नापयामि गन्धाक्षिन्द्रपुष्पञ्च वस्त्राभरणदेवकं निवेदनञ्चताम्बूलम् अर्चनोत्पष्टमं भवेत् अక్కడికి పోదాం పైన ఇంకొకటి కొట్టిస్తారా లైక్ వీడియో పెట్టండి అందరు పడతారు ఇట్లా సరిపోద్దా ఇప్పుడు బాగుంటుంది సత్యన నువ్వు వెనక ఇంకేం సత్యన నేడు 8వ వార్డు 27వ వార్డు జోనర్ కాలనీకి మన ప్రియతమ నాయకులు బోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా అలాగే మున్సిపల్ నిధుల నుంచి 2 లక్షల రూపాయలు మట్టి రోడ్డుకు 100 మీటర్లతో పాటు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటే మేము ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుకుంటున్నాం, 200 మీటర్లు ఉన్నదన్న అది సీసీ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ సీసీ రోడ్డు మాకు చెరువు గ్రావెట్ 100 మీటర్ల శ్మశాన వరకు ఒక 200 మీటర్లు సీసీ రోడ్డు శాంక్షన్ చేయాలి, బోర్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడతాండే ఫోటో తీసుకొని లోగో పెడతారా అని లోగో పెడతావా? అందరు పెడతారు, నేను ఒక్కనే పెడతాను. ఇప్పుడు వాయిస్ చేయడానికేనా గంట మీరు వెనుక జరిగిన తర్వాత లోగో పెట్టారు భయ్యా అక్కడ తీసుకో
నేడు 8వ వార్డు 27వ వార్డు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా మన కాలనీకి ఇచ్చేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి స్వాగతం పలుకుతూ ఈ ప్రతిజ్ఞ చేపించవలసిందిగా దాట్ల శ్రీనివారిని కోరుతున్నాం. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగా భావిస్తాము. మాకు సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంత వర్ణ లింగ ధనిక భేదాలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్. ఇక్కడ